వెల్కమ్ బ్యాక్. కాలనేమి విశ్వాస ముసుగులో ప్రజలను తప్పుదారి పట్టించే మోసపూరిత ఆధ్యాత్మిక నాయకులను బహిర్గతం చేసి నిర్మూలించడమే దీని అర్థం. కాషాయాన్ని ధరించి హిందుత్వాన్ని నాశనం చేసే అతిపెద్ద కుట్ర. డైరెక్ట్గా హిందుత్వాన్ని ఎదుర్కోలేక, హిందువుల్లో ఐక్యతను చూసి ఓర్వలేక హిందూ ధర్మాన్ని నాశనం చేయాలన్న ప్లాన్తో హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు భావిస్తూ ప్రజలను నమ్మించి బోల్తా కొట్టించి హిందూ ధర్మం మీద హిందువులకే విరక్తి వచ్చేలా చేయడానికి ముష్కరులు పగడ్బందీగా వేసిన ప్లాన్ను ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం కూకటి వేళతో చెరిపేసింది. ఇంతకీ మతోన్మాదులు వేసిన ప్లాన్ ఏంటి? దాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎలా గుర్తించింది? ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న ఆపరేషన్ కాలనేమి. హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యాలని ముష్కరుల కుట్రలు. హిందూ సాధువులుగా చలామణి అవుతున్న ముస్లింలు. ఆపరేషన్ కాలనేమి అనేది విశ్వాసం ముసుగులో ప్రజలను తప్పుదారి పట్టించే మోసపూరిత ఆధ్యాత్మిక నాయకులను బహిర్గతం చేసి నిర్మూలించడానికి చేపట్టిన ఆపరేషన్. ఇది ఇతరులను మోసం చేయడానికి ఒక సాధువుగా మారువేషంలో ఉన్న ఒక రాక్షసుడు అయిన కాలనేమి నుంచి ప్రేరణ పొందింది. కాలనేమి అనేది రామాయణంలోని ఒక రాక్షసుడి పేరు. రావణుడి ఆదేశంతో సాధువు వేషంలో హనుమంతుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. హనుమంతుడు అతని మోసాన్ని గుర్తించి సంహరించాడు. ఈ పురాణ కథ నుంచి ప్రేరణ పొంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆపరేషన్ కాలనేమి అనే పేరును ఎంచుకుంది. ఇది సాధువుల వేషంలో మోసాలను చేసే వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించబడింది. దాని ప్రకారం కాలనేమి అనే రాక్షసుడు మోసగించడానికి మారువేషాన్ని ఉపయోగించినట్లే నేటి సమాజంలో నేరాలు చేయడానికి మతాన్ని దుర్వినియోగం చేస్తున్న అనేక మంది కాలనేమీలు ఉన్నారు. ఇది ప్రజల విశ్వాసాన్ని కాపాడడానికి నిజమైన ఆధ్యాత్మిక మార్గదర్శకులు మాత్రమే మన సమాజాలను నడిపించేలా చూసుకోవడానికి చేసిన ప్రయత్నం. కాషాయాన్ని ధరించి హిందుత్వాన్ని నాశనం చేసే అతిపెద్ద కుట్రను బయటపెట్టారు ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం. డైరెక్ట్ గా హిందుతత్వాన్ని ఎదుర్కోలేక హిందుత్వంలో ఐక్యత మొదలైంది. హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎడారి దేశాల వల్ల కావట్లేదు కాబట్టి హిందూ ధర్మంలోకి వెళ్లి హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నట్లుగా భావిస్తూ ప్రజలను నమ్మించి బోల్తా కొట్టించి హిందూ ధర్మం మీద హిందువులకే విరక్తి వచ్చేలా చేయడానికి పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్లో ఇలాంటి ఘటనలు చాలానే బయటపడ్డాయి. ముఖ్యంగా చార్ధామ్ యాత్ర, కావడి యాత్ర సమయంలో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వీరు డబ్బు కోసం భక్తులను బెదిరిస్తూ తప్పుదారి పట్టిస్తూ శాపనార్థాలు పెడుతున్నారు. ఈ మోసాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ సనాతన ధర్మం పవిత్రతను కలుషితం చేస్తున్నాయి. ఒక గుడిలో చాలా సంవత్సరాల నుంచి అర్చకులుగా పనిచేస్తూ ఆ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఇమాం కొడుకు వెలుగులోకి వచ్చాడు. అలాగే పీఠాధిపతిగా అవ్వడానికి రెడీ అయిన ఓ ముస్లిం వ్యక్తి బండారం బయటపడింది. అతను డబ్బు బంగారం ఆశ చూపి తన దగ్గరకు వచ్చే వాళ్లను మతం మారుస్తూ ఉండేవాడని తేలింది. తాజాగా ఉత్తరాఖండ్లో హిందూ సాధువులుగా చలామణి అవుతున్న ముస్లింలు బయటపడ్డారు. వీళ్లంతా ఇమాం మహ్మద్ షఫీ అహ్మద్, మహ్మద్ అస్లాం, అఫ్తార్గా గుర్తించారు. వీళ్లు హిందూ సాధువులుగా చలామణి అవుతూ కాషాయాన్ని ధరిస్తూ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ఈ దుర్మార్గులను పట్టుకునే వేటను మొదలుపెట్టింది. ఇది మొదటగా ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన ఈ వేటలో అనేక మంది సాధువుల ముసుగులో ఉన్న మతోన్మాదులను అరెస్టు చేశారు. నకిలీ సాధువులు భక్తులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరిని బెదిరిస్తున్నారు, ఇంకొందరిని దూషిస్తున్నారు, మరికొందరిని మతం మారుస్తున్నారు. ఈ సాధువుల్లో కొందరు బంగ్లాదేశ్కు చెందిన వారు ఉన్నారు. వీరు రహస్యంగా ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దేశ భద్రత, ఆధ్యాత్మిక సామరస్యాన్ని కాపాడడానికి పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ సాధువుల ముసుగులో ఉన్న ఈ దుర్మార్గులను బయటపెడుతున్నారు. భారతదేశాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకుని అన్ని రకాలుగా కూడా అష్టదిగ్బంధనం చేయడానికి వ్యూహాలను పన్నుతున్న వాళ్ల గుట్టురట్టు చేస్తోంది.
ఆపరేషన్ కాలనేమి ద్వారా ఒక్క రోజులోనే 127 మంది నకిలీ సాధువులను అరెస్టు చేశారు. వీరిలో ఒక బంగ్లాదేశీయుడు కూడా ఉన్నాడు. ఈ వ్యక్తుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేయబడ్డాయి. ఇది దేశ భద్రతకు సంబంధించిన ఆందోళనను లేవనెత్తింది. ఈ చర్యలు డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో నిర్వహించబడ్డాయి. ఈ ఆపరేషన్ గతేడాది నుంచి ఉత్తరప్రదేశ్లో కూడా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కేవలం మతపరమైన మోసాలను అరికట్టడానికి మాత్రమే కాకుండా దేశ భద్రతను రక్షించడానికి కూడా ఉద్దేశించబడింది. నకిలీ గుర్తింపు కార్డుల ఉనికి, బంగ్లాదేశీ నాగరికుడి అరెస్ట్, అక్రమ ఇమిగ్రేషన్, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలను లేవనెత్తాయి. గతంలో గుజరాత్లో 550 మంది బంగ్లాదేశీ అక్రమ ఇమిగ్రెంట్లు అరెస్టు ఈ సమస్య తీవ్రతను సూచిస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ ఆపరేషన్ను ఏ మతానికి పరిమితం చేయకుండా మోసాలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.